పాల సేకరణలో రెండు రకాలు ఎంసీసీ సెంటర్లు అంటారు, హెచ్పిసి సెంటర్లు అంటారు. ఎంసీసీ సెంటర్ అని అంటే మీరు పంపించిన పాలతో డైరీకి సంబంధం లేకుండా ఆయన మొత్తం పాలు 200 లీటర్లు 300 లీటర్లు పంపించినట్లు ఆ డైరీ నుంచి మొత్తం డబ్బులు ఆయనకు వస్తాయి. ఆయనకు వచ్చే డబ్బుల్లో తూకము అడ్జస్ట్మెంట్ లో గానీ శాతాల అడ్జస్ట్మెంట్ లో గానీ నువ్వు 20 లీటర్లు పోస్తావన్న రైతు అంటే నీ పాలు కావాలనుకున్నప్పుడు నీకు 2-3 పాయింట్లు వేసి ఇచ్చే కెపాసిటీ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది రాకపోయినా. కానీ మా హెచ్పిసి సెంటర్స్ అంటే ఆన్లైన్ సెంటర్స్ నీ డబ్బులు నీకే పడుతుంది, మధ్యలో ఇంకొకరికి పడదు. నీ కళ్ళ ముందరే మేము టెస్టింగ్ పెట్టినప్పుడు మా టెస్టింగ్ ని నువ్వు ఏ డైరీలో అయినా కానీ టెస్ట్ చేసుకోవచ్చు. నీకు రైతు కావాలి అనుకున్నప్పుడు వాళ్ళు 20 లీటర్లకు ఒక రకంగా 2 లీటర్లు పోసేవాళ్ళకి ఒక రకంగా వేస్తారు. మాకు 20 లీటర్లది ఒకే టెస్టింగ్, 1 లీటర్ది ఒకే టెస్టింగ్, మా టెస్టింగ్ మొత్తం ఆన్లైన్ టెస్టింగ్. అదే పాలు మీ పాలు ముగ్గురు దగ్గర టెస్ట్ చేస్తాం. మా దగ్గర ఒకటి, ఆయన దగ్గర ఒకటి, ఇంకొకరి దగ్గర ఒక టెస్ట్. అప్పుడు ఎవరు టెస్టింగ్ కరెక్ట్ మీరే నమ్ముతారు. అది చూడాలి, వాళ్ళు రాయడం వేరండి. నాకు ఆయన వేసి పంపించిందంటే కంటిన్యూ బిల్ ఒకటే బిల్ వేస్తాడు 10 రోజులది. వేసినప్పుడు ఏం చేస్తాడు 8.5 పెట్టేస్తాడు, ఇది వచ్చి 7 వేస్తాడు. వేసినప్పుడు ఏంటంటే మనకి ఒకటే బిల్ వస్తాడు, ఒకటే అదే నేనేది ఒకటే నేను రాలేదని చెప్తున్నాను కదా రాకుంటే ఇప్పుడు ఒకే ప్యాట్ వస్తుంది నేను చెప్తున్నా కంటిన్యూ